నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. ముఖ్యంగా చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు నీలోఫర్ అధినేత బాబురావు గారు అంచెలంచెల ఎదిగి కూడా నీలోఫర్ని అలాగే ఎన్నో సంస్థల్ని స్థాపించినారు. సో మీరేమో సోషల్ మీడియాలో నీలోఫర్ గురించి పోస్ట్ చేసినారు, ఆ వీడియో కూడా నేను చూసినాను. సో మీరు వెళ్ళారా అక్కడ టీ టేస్ట్ చేశారా? సో టీ ఏమో దాదాపుగా 100 రూపాయలు అని చెప్పేసి కూడా విన్నాము. సో ఏం చెప్తారు సార్ బాబురావు ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి? తెలుగు బిడ్డలు ఈ ప్రపంచంలో ఉన్నతంగా ఎదుగుతున్నారంటే ఆనందించాలి. అది కూడా ఎవరి సహకారం లేకుండా, ఒక పొలిటికల్ లీస్ట్లో ఒక గాడ్ ఫాదర్ లేకుండా, ఆదిలాబాద్ జిల్లాలోని లగ్గాన్ అనే గ్రామంలో అడవుల పక్కనున్న కుగ్రామం, ట్రైబల్ విలేజ్ పక్కన కుగ్రామం నుంచి హైదరాబాద్ రావటానికి టిక్కెట్ కొనకుండా వచ్చారు. టిక్కెట్ కూడా కొనకుండా లేని పరిస్థితిలో వచ్చి ఆయన రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంటూ స్నానం కూడా అక్కడ చేస్తా, రైల్వే స్టేషన్లోనే ఒక హోటల్లో చేరి, ఒక క్లీనర్గా లేదా టెక్స్టైల్ దాంట్లో షాప్లో చేరి, అలాగా ఆఖరికి ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు ఆయన తెలియదు. కానీ నేను కొన్ని ఆయన మాట్లాడి చూశాను, తర్వాత సోషల్ మీడియాలో మిగతా చూసే చెప్తున్నాను. నీలోఫర్ హాస్పిటల్ పక్కన చిన్న టీ కొట్టు, టీ స్టాల్లో దాంట్లో చేరి కొంతకాలానికి ఆ లాస్ వచ్చి మూసేస్తుంటే దాన్ని కాంట్రాక్ట్ తీసుకుని నెలకింతని, తర్వాత 93 అనుకుంటా కొని దానికి అధిపతి అయ్యి అంచెలంచెలుగా ఎదిగిన విధానం చూసారా? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే అన్నారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మన పివి నరసింహరావు గారు పెద్ద. అలాగా ఇంత స్టేజ్కి వచ్చిన ఆయన గొప్పతనం ఏంటి తెలుసా? ఏ రోజు కూడా మూలాలు మర్చిపోలేదు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎంత కష్టపడ్డాడో ఆయన చెప్తూ ఉంటాడు చూసారా? అది ఆయనలో మనకు తెలియని గొప్ప బలం, ఆయనలో ఉన్న బలం. అది మనకి మీరు నమ్మరండి. ఎందుకంటే నేను ఆ లకడి కప్పుల్లో 1986-87లో వచ్చినప్పుడు లకడి కప్పుల్లోనే మా ఆఫీసులు, తర్వాత ఇల్లు కూడా అక్కడ ఉండేది. మాకు దగ్గరే ఇన్సిడెంటివ్. ఏంటి ఇంత చిన్న షాప్లో జనం అంత మోగుతున్నారు ఇప్పుడు అనుకుంటున్నా. అప్పుడు కూడా బజరింగ్గా ఉండేదండి. అది చిన్నదే, కానీ ఎక్కువ మంది బయట కూడా తీసుకుని తాగుతూ ఉండరు. ఏంటి అనుకునేవాడిని. అక్కడి నుంచి చాలా కాలం తర్వాత మా మిత్రుడు ఒక ఆయన బంజారీస్ రోడ్ నెంబర్ 12 హైదరాబాద్లో ఏదో కాంప్లెక్స్ కడితే దాంట్లో తీసుకున్నారు అని చెప్పారు. ఆయన చూశాను అక్కడ. మొన్న హైదరాబాద్ వచ్చాను చాలా రోజుల తర్వాత. వచ్చినప్పుడు మా యూత్ అంతా, అంటే మీలాంటి యూత్ అంతా అక్కడికి గచ్చిబౌలి పెట్టారు. చాలా సూపరు, నెక్స్ట్ లెవెల్ అన్నారు. ఏ లెవెల్ అన్నా? అది నెక్స్ట్ లెవెల్, మీరు చూసిన పాతే కాదన్నారు. ఆ లెవెల్ అంటే చూద్దామని రాత్రి 11 గంటలు బయలుదేరి వెళ్తే నిజంగా మైండ్ బాగుందండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలి. ఎందుకంటే అది 40,000 SFT, అదొక స్టాండ్. 40,000 SFTలో బిల్డింగ్ ఉంది. మిగతా అంతా కలుపుకుని ఇంకో 10,000 ఉంటుంది. బయట అంతా చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ అది వేశారు. 700 సీటింగ్ అంట. లోపల ఉండేది కానీ పట్టేది కానీ. రాత్రి 11 గంటలకు 12 గంటలకు కూడా సీటు దొరకని పరిస్థితి ఉంది. నమ్మలేం ఇది. 12 గంటలకు కూడా సీటు దొరకలేదు. మేబీ ప్రాబ్లీ ఆన్ సండే, వాట్ ఎవర్ మేబీ. అందులో ఉన్న టీ మినిమం 70 రూపాయలు ఉంటుంది, మ్యాక్సిమం 1000 రూపీస్. నమ్ముతున్నారా? అంటే గోల్డ్ లీఫ్ అని నేను శ్రీలంక వెళ్ళినప్పుడు కేజీ 4,000, 5,000, 6,000, 8,000 కూడా ఉన్నాయి చూశాను. మరి అలాంటిది వేస్తారేమో దాంట్లో. పైగా క్లాస్ పైన సిట్టింగ్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కానీ. నేను ఢిల్లీలో ఒక 30-40 సంవత్సరాల క్రితం మా కజిన్స్తో వెళ్ళినప్పుడు నిర్లా అని కేఫ్ రెస్టారెంట్స్ పెట్టారు. సూపర్ అనమాట. దాంట్లో టోకెన్ తీసుకోవాలి. ఏంటి ఇంత, మనం ఏమన్నా ఉచితంగా మేము పెడుతున్నాడా, లేదా సూపర్ అయినా బంగారం వేసి పెడతాను? కాదు క్రేజ్ అన్నారు. అది అక్కడ అది ఒక బ్రాండ్ అయితే, వాళ్ళ ఇండియాలో బ్రాండ్ మిస్టర్ బాబురావ్స్ నీలోఫర్ కేఫ్. మీరు నమ్మలేరండి. ఇండియా మొత్తం మీద. నేను మళ్ళీ గూగుల్ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. ఈ ప్రపంచంలోనే దాదాపు 2,000 పైగా సీట్లతో సౌత్ కొరియాలో అని ఒక రెస్టారెంట్ ఉంది. దాని ఫుట్ఫాల్స్ తక్కువ. ప్రపంచ చరిత్రలో, నేను చెప్తున్నాను, ప్రపంచ చరిత్రలో 20,000, 4 ఎన్నో ఉన్నట్టున్నాయి వాళ్ళకి స్టాల్స్, 20,000 ఫుట్ఫాల్స్ పర్ డే. ప్రపంచ చరిత్ర రికార్డు వాళ్ళ బాబురావు గారి నీలోఫర్ కేఫ్. ఆయన ఒక ట్రెండ్, అది కాదు బాబురావు గారి బ్రాండ్. అది ఎంతో. ఎందుకంటే మనకి వేళ మీరు నమ్మలేరండి చూస్తే, ప్రపంచ రికార్డు అంటున్నాను, ఇండియాలో కాదు, ప్రపంచంలో రికార్డు.
ఆ కష్టం వెనుక ఎంత పడ్డ మనోవేదన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఎవరి సహకారం లేదు. ఇవాళ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన సక్సెస్ కారణం ఏంటంటే హంబుల్, దాన్ని గుర్తుంచుకుంటాం. ఒకనాడు ఎవరి అండా లేకుండా వచ్చినా ఇవాళ వందలాది మందికి వేలాది మందికి అండగా నిలబడ్డాడు ఆయన. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నాడు, వందల మంది వేల మంది డిపెండ్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. విచిత్రం ఏంటంటే మీరు ఎక్కువ అనుకోవచ్చు కాస్ట్. ఒక కెట్లు నేను మీరు కాఫీ టీ నాకు అలవాట్లేదు, పుట్టిన తర్వాత ఇప్పుడు తాగలేదు, అలవాట్లేదు, సరే అలవాటు తీసు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వెళ్తాం కదా, చట్పట్ మ్యాంగో అనేది ఉంటే అది టేస్ట్ చేశాను. అందులో ఉస్మానియా బిస్కెట్లని హైదరాబాద్లో మీకు ఫేమస్, మీకు వేడివేడిగా ఉన్నాయి. ప్రాపర్గా వచ్చినప్పుడు కూడా వేడివేడిగా తాజాగా బేక్డ్ అనుకుంటా. బన్ మస్కా అంటారు, బన్ మస్కా టీ ఫేమస్ అండి అక్కడ. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఇంగ్రీడియంట్స్ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. అపార్ట్ ఫ్రమ్ ఏదైనా బయట తీసుకొస్తే టేస్ట్ చేయకుండా జనాలు పెట్టండి. ఇవాళ కూడా ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగతా పనిచేసేవాళ్ళు ఒకళ్ళిద్దరిని తీసేయండి మరి, కానీ మిగతా వాళ్ళందరినీ తను పడిన బాధ ఆ రోజు తెలుసు కాబట్టి అంత బాగా చూసుకుంటారంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ప్రపంచ చరిత్రలో మనం ఆ రోజు ఆయన వచ్చినప్పుడు గుజరాతీ మార్వాడి వ్యాపారులను కాదని నిలబడటం కుదురుతుందా? కుదిరింది. ఇరానీ ఛాయ్ అంటే ఇరానీ వాళ్ళే వచ్చిన, నేను గంగాజమ్ రెస్టారెంట్ తెలుసు, వాళ్ళు కొంతమంది తెలుసు, కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది దాన్ని అవపోసన పెట్టారు ఇరానీ ఛాయ్ని. స్పెషల్ తెలుసు కదండి ఈ రెండు కూడా. అలాంటి ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఇరానీస్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా స్థానికంగా ఉన్న ఫ్లేవర్ని దాంట్లోని ప్రయోగాలు చేసి మిగతా బ్యాచ్లను ఎదుర్కొని, అది కూడా కాకుండా అంతర్జాతీయ స్థాయి అయిన స్టార్ బక్స్ని కూడా తలదన్ని ఇవాళ ప్రపంచ చరిత్రలో నిలబడ్డాడంటే ఆయన ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. తెలుగు బిడ్డగా అనుమల బాబురావు గారు ఎక్కడ గ్రామం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఇలాంటిది ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనూ అనుకున్నా కాదని, ప్రతి ఈ దేశంలో ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ప్రతి రైల్వే స్టేషన్లోనూ ఆయన తీసుకునే కెపాసిటీ ఉంది. ప్రతి వాళ్ళకి ఆహ్వానం పలికేటట్టు ఇక్కడ ఇండియా వ్యాప్తంగా బాబురావు గారి బ్రాండ్, స్టార్ బక్స్ కాదు బాబురావు బాక్స్ అని పెట్టాలండి, పెట్టి ప్రపంచ చరిత్రలో మనాళ్ళు బ్రాండ్ క్రియేట్ చేయలేరా? ఏం తేవ తక్కువ ఉంది మనాళ్ళకి. ఈ ఉత్తర భారతీయ ప్రభుత్వ తోడ్పాటు లేదు, కానీ ఆదాని గారికి ఇచ్చిన దాంట్లో 1,00,000 వంతు కూడా తెలుగు బిడ్డలకు ఒక్కళ్ళకి ఇవ్వలేదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రావాల్సిన విభజన హామీలన్నీ హక్కులు ఇవ్వాల్సింటే తన్నుకుపోయి గుజరాతీ గద్దలు కొన్ని తన్నుకుపోయినాయి. కానీ నేను చెప్తున్నా బాబురావు గారికి అండ లేకుండానే ఎదిగారు ఆయన. కానీ ఒక సపోర్ట్ కనుక మిగతా వాళ్ళందరూ ఉంటే మన బ్రాండు, మన తెలుగోడి బ్రాండు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఆ టేస్ట్, నేను అనేది నేను చేయకపోయినా మిగతా వాళ్ళు చూడండి. పర్ఫెక్షన్కి ప్రైస్ లిటిల్ బిట్ డెఫినెట్గా క్వాలిటీకి అంత ఖర్చుకి. ఆ బిల్డింగ్ ఎంత ఉంటుందండి? 50-60 లక్షలు 70 లక్షలు ఉంటుంది అది ఒక్కొక్క బిల్డింగ్. అది నేను ఒప్పుకుంటాను. కానీ డిస్పైట్ దట్ రేట్ మాత్రం కొన్ని విషయాలు ఎక్కువే ఉంది. అంటే కాస్ట్ క్వాలిటీ కంటే యాక్సెప్ట్ చేసినా కొంచెం ఎక్కువ ఉంది. నాట్ మనం ప్రాంగా మాట్లాడుకోవాలి. కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసినట్టు ఆయన ఆదర్శం 10 మందికి స్ఫూర్తి కావాలి. మేము రాజ్కోట్ నుంచి వచ్చాం, మాకు అని చెప్పుకునేవాళ్ళు మిగతా వాళ్ళు కాదు. ఆయన హంబుల్ బీయింగ్, మనుషుని పలకరింది. ఎందుకంటే నా మిత్రుడు కదిరి బాలకృష్ణ గారు ఒకసారి పరిచయం చేశారండి సందర్భం, ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు అనుకోండి. బట్ ఆయన స్టిల్ దట్ హంబుల్నెస్, అది ఆయన ఎసెట్ అండి. ఊళ్ళో కుర్రోళ్ళు కొంతమంది ఒక ₹1 కోటి సంపాదించగానే కన్ను మీను ఆనకుండా మాట్లాడుతున్నారు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టమైతే ఫోన్లు తీసుకుని ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తుంటారు. పెద్దలు నేర్పిన సంస్కారమా, వాళ్ళ మతం నేర్పిన సంస్కారమా, పార్టీ నాయకులు నేర్పిస్తారని తెలియదు. కానీ సచ్ ఏ హంబుల్ పర్సన్. అంటే కొన్నిసార్లు ప్రతి వాళ్ళు వెళ్తే టైం ఉండకపోవచ్చు, కానీ బిజీగా ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. ఇలాగే తెలుగు బిడ్డలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని దేశంలో. ఆదాని కాదు, ఎందుకు మా బాబురావు గారు అవ్వకూడదు? ఆయన దాదాగా దెబ్బ కొట్టిన గంది మల్లికార్జునరావు గారు ఇవాళ స్టేజ్కి వచ్చారు. ఈయన లాక్కున్నారు, మల్లికార్జునరావు గారు మసూర్ గారు లాక్కున్నారు. ఏ నవయుగ పోర్ట్ ఎందుకు ప్రపంచంలో కూడా విశిస్తారు, అది కూడా ఆయన లాక్కున్నారు. ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా గంగవరం పోర్టు దీవేశ్వరాజు గారు బ్రిక్కు కష్టపడి నిర్మించుకున్నారు, అది అదాని గారు లాక్కున్నారు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు కష్టపడి నిర్మించుకున్నాడు. ఇండియా బ్రాండ్ కింద పెన్నా సిమెంట్ని ఇంకో టేక్ ఓవర్ చేసి ఆయన ఇంకోదాన్ని టేక్ ఓవర్ చేసి తెలుగు బిడ్డని తీసుకున్న స్టేజ్ తీసుకొచ్చారంటే అది కూడా అదాని గారు లాగేసుకున్నారు. జీవికే కృష్ణారెడ్డి గారు ఎందుకు బ్రాండ్ కాకూడదు? జీవికే అంటేనే ఒక బ్రాండ్ లాంటిది. అది ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నవీ ముంబై ఇప్పుడు వచ్చింది కదండి, అందుకని మిగతా దాంట్లో కానీ అది కూడా అదాని గారు లాక్కున్నారు. నేను అన్నీ సింబాలిక్గా అంటలేదు, బాబురావు గారితో కూడా లాగేసుకునే అవకాశం ఉంటుంది. జోక్ చేయట్లేదు. అందువల్ల తెలుగు బిడ్డల యొక్క గొప్పతనాన్ని మనం చాటుకుందాం, మనం మద్దతుగా ఉందాం. ఏదో చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉంటాయి దాని గురించి కాకపోయినా అది ఇన్స్పిరేషన్ స్టోరీగా తీసుకోమంటున్నాను చాలామందిని.
కష్టపడి పని చేస్తున్నారు. ఇవాళ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు మనం అనుకుంటున్నాం కానండి, ఇవాళ ఎంత కష్టపడి ఆలోచించుకోండి. ఉత్తర ఫ్రీ బీస్ కోసం నేను మన నెల్లూరు వెళ్ళాను. ఏదో సెరమనీ ఎవరో చనిపోయినప్పుడు పరామర్శకు వెళ్ళినప్పుడు ఏదో ఫంక్షన్ చిన్న సెరమనీ పెట్టినప్పుడు అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా దాంట్లో ఆహార పదార్థాలు సరి చేసే వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఉత్తరాది నుంచి వచ్చారు. పాలకొల్లు వెళ్తే ఇంటి పని చేసేవాళ్ళు ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు దిగిపోయారు. పాలకొల్లో కూడా కొంతమంది వచ్చారు. కష్టపడి పొద్దునుంచి మీరు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వెళ్ళండి, కష్టపడి మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు ఏదైనా కానీ కష్టపడి పొద్దునుంచి రాత్రి వరకు కష్టమే నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, నాకు ఉత్తరాది మిగతాన్ని తర్వాత మాట్లాడుకుంటాం. ఆనెస్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఆ కష్టాన్ని నమ్ముకున్నా చూసారు వాళ్ళది, అది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎక్కడైతే ఏమైంది, ఏ ప్రాంతం అయితే ఏమైంది కానీ మా ఆదాని అండుకో గుజరాతీ మార్వాడి వ్యాపారుల్లో కొంతమంది వ్యతిరేకం కానీ వాళ్ళు ఎక్కడో వలస వచ్చి పాపం కష్టపడి ఇక్కడి నుంచి అక్కడ బీహార్కి వెళ్ళి పంపిస్తూ ఉంటే అంత కష్టాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఆత్మగారు పెట్టిన వెంటనే మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగం, సాఫ్ట్వేర్ జాబ్ 24 గంటలు అదేనండి. ఇన్ని అవకాశాలు అగ్రికల్చర్ నేను మళ్ళీ చెప్తున్నానండి. దీన్ని ఉదాహరణ తీసుకుని చెప్తున్నా ముగించే ముందు. ఇవాళ వరంగల్ దగ్గర నుంచి నిజామాబాద్ దగ్గర నుంచి నిజామాబాద్ విలేజ్ చూపిస్తాను మీకు. మహబూబ్నగర్ జిల్లా మీరు కొడంగల్ ఊరే చూడండి. నేను మొన్న గార్డెన్కి వెళ్ళాను. మా పాలకొల దగ్గర ఆచంట, అలాగే పల్నాడు దగ్గర నర్సరావుపేట, నెల్లూరు దగ్గర అద్భుతంగా ఉన్న పొదలకూరు ఊళ్ళ నేను చాలా చోట్ల శ్రీకాకుళం గమనిస్తే ఒక్కొక్కరికి 20-30 ఎకరాలు కూడా ఉన్నవాళ్ళు కారు కొనుక్కుని చిన్న ఇల్లు కట్టుకుని, చిన్న ఇల్లుగా మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అమ్మాయిలు దొరకట్లేదండి. 99% అమ్మాయిలు వాళ్ళు గుర్తించే ఒక కష్టాన్ని గుర్తించే మనిషి లేదు. మెడలోనే మూర్చగొలుసు వేసుకున్నట్టు వేసుకుంటారు. ఏదో అని నాలుగు ఉంది, ఏదో కంపెనీల్లో అని పేరు ఉంది. నేనేమైనా తక్కువ చేయట్లేదు కానీ కొంతమంది చెప్తున్నాను. అది వేసుకుని మోటార్ సైకిల్ మీద ఎక్కుని వాళ్ళకి వచ్చే జీతం 40-50 వస్తుంది, మిగతా రావచ్చు. భార్యను తీసుకుని ఆ పానీపూరి అని ఉంటుంది కదా, అదే వేసి మురికి నీళ్ళు వేస్తారంటూ ఉంటారు. ఈ మధ్యన మిగతాది ఏదో సంగతి నాకు తెలియదు. అది తిని ఆ ఫోటో పెట్టుకుంటే అది గ్రేట్ అండి. కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు ఎందుకు తప్పేంటి? అన్నీ వైట్ కాలర్ జాబ్స్ వస్తాయా? ఎంతగా ఎదగొచ్చు, ఎంత కష్టపడే అవకాశం. రామేశ్వరం కేఫ్ ఉంది, మీరు చూశారు. దీంతో బాబురావు గారితో పోల్చలేము మనం. కానీ వాళ్ళు కష్టపడి రాలేదా? ఎంతమంది ఎంత కష్టపడి వచ్చారు? ఏంటి తప్పేంటి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఈ ముచ్చగొలుసు అని అంటలేదు కానీ అది వేసుకుంటే ఉంటుందా అండి? నేను అంటున్నాను కదా, తప్పేం కాదు, చాలామంది వేసుకుంటారు. కానీ కొంతమంది కామెంట్ పెట్టి ఏంటి కష్టాన్ని ఎందుకు గుర్తుంచుకోరు? టీ స్టాల్ పెట్టుకోండి తప్ప? ఎవరండి తప్పు అని చెప్పింది? చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కింద మీరు రండి బజ్జీలు వేసుకునే ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎందుకు లేబర్ అంటే తక్కువ? ఆత్మగౌరవంతో నేను మళ్ళీ చెప్తున్నాను, పల్లెటూరులో గ్రామాల్లో మీరున్న కుర్రాళ్ళు 30-40 వేలు ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఆత్మగౌరవం కాదు, ఎదుగుతాడు. కొంతమంది తక్కువగా వస్తున్నారు, 2 లక్షలు తీసుకున్నాడు. మమ్మల్ని తక్కువ చూడమాకండి. 50,000 60,000 వచ్చేవాళ్ళు, లేదా 15 ఊళ్ళో పని చేసుకున్నాడు. దమ్ము కలేజీ ఉంది, అండ ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డలకు అండ ఇవ్వండి. కేంద్రం ఇచ్చిన హక్కులు ఇవ్వండి. దొబ్బేశారు గుజరాతీ గతలు తనుకుని హక్కు ఇవ్వండి. దమ్ముండి కలేజీ నిలబడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకటి కులగజ్జి, మత ద్వేషం, ఉపప్రాంతి ద్వేషం, ఒకటి రెచ్చగొట్టేశారు ఇక్కడ. దానికి ఫోన్లు ఉన్నాయి కదా, పెద్దవాళ్ళకి ఫోన్లు వచ్చింది, దీంట్ గురించి మాట్లాడుతుంది కాదు. ఒక స్పిరిట్ని తీసుకుందాం. ఒక దిరుబాయ్ అమ్మని ఎక్కడి నుంచి వచ్చాడైనా దిక్కు దేవాణం లేకుండా వెళ్ళిపోయి ఇండియన్కి ఒక నగరం ఉండేది, అక్కడ రూపీ ఉండేది, ఏడెన్ అని. ఇప్పుడు ఏమెన్లో ఉంది కదండి, ఏడెన్లో చేరాడు ఒక గుమస్తా కింద. ఏడెన్లో గుమస్తా కింద చేరాడు. అక్కడి నుంచి చాలా తక్కువకి, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అవపోసన పెట్టాడు. ఇండియాకి వచ్చాడు 100 సేఫ్టీ దాంట్లో ఫిలమెంట్ యార్న్ ట్రేడింగ్ మొదలుపెట్టాడు ఆయన. ఎక్కడ తీసుకెళ్ళాడు ఎంపైర్ని? వాట్ ఇట్ మేబీ అండి, నేను చెప్తున్నాను. అలాగే ఎంతమంది ఇన్స్పిరేషన్ కావాలి మనకి? ఒక కళ్ళు లేని మీరు చూశారు కదా, మనం ఇవాళ బొల్ల ఆయన తెలుగు బిడ్డే ఏ స్టేజ్కి వెళ్ళాడు? కష్టం ఎదుర్కొని హేళన హేళన చిక్కిన శిల్పాలు అంటారండి. హేళన చేసిన వాళ్ళందరినీ ఆ దెబ్బలను, ఉలి దెబ్బలన్నీ తట్టుకుని తాను శిల్పంగా మలుచుకున్నారు. ఎందుకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించట్లేదు? అందుకని బాబురావు గారి స్టోరీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. కష్టపడింది ఎవరో, కష్టపడ్డాడు చెడ్డాడు ఎవరో కాదు, నష్టపడ్డాడు కూడా. గుర్తుంచుకుని పైకి ఎదుగుదాం. ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్స్ని మన తెలుగు వాళ్ళ ఉత్తర గుజరాతీ మార్వాడి వ్యాపారులు కొంతమంది ఒక కుట్రలను ఎదుర్కోవాలి. అది మెయిన్. ఇప్పుడు మన్నీ కాజేస్తారండి, అది ఎదుర్కొందాం, నిలబడదాం. దేశానికి తెలుగు బిడ్డ ఏంటంటే చెప్దాం. మన ఇండియన్స్ కూడా గర్వకారణంగా ఉందాం. మీ ఊళ్ళల్లో మీరు గర్వకారణంగా ఉండండి. మీ లైఫ్కి మీరు హీరో కావాలి. ఎవడో సినిమా వాడు వచ్చాడు, ఆ లైఫ్లో 99% వాళ్ళ లైఫ్ల కంటే మీ ఊళ్ళోనే మీ హీరో, మీరు గొప్ప.
మీరు తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం, మీరు సంస్కృతి సాంప్రదాయానికి ఇచ్చే గౌరవం, అలవాట్లకి ఇచ్చే గౌరవం ఆ 99% హీరోల కంటే మీ ఊళ్ళలో గొప్ప. ఎందుకంటే వాళ్ళ వెనకమాల ఎండమావుల వెనకాల ఒక ఆ బాపురామ ఆశ వెనకమాల కోట్ల మంది ఉన్నారంట. ఆ డేరా బాబాను డొకోటా బాబాను వాళ్ళ వెనకమాల కోట్ల మంది అభిమానులు. వాళ్ళ మీద సామాన్య జీవితాలు, మీ జీవితాలు గొప్పవి. మత విద్వేషంతో ఉండే వాళ్ళని రాజకీయ నాయకులు అనేక మంది కూడా చూపిస్తాను. అందుకనే వీళ్ళు గొప్పవాళ్ళు. సామాన్యంగా పనిచేసుకుని టీ షాపులు పనిచేసుకున్నాడు, ఒక 30,000-40,000 ఉద్యోగం తీసుకొచ్చినాడు. ఏళ్ళ విలువలు ఉన్నతంగా ఉంటాయి. ఎవరికి మీరు తక్కువ కాదు. నిలబడండి, విజయం సాధించండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.